సో గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. సో ఇవాళ వీడియోలో మనం బెల్ రైస్ ఇండస్ట్రీస్ షేర్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ప్రీవియస్గా కూడా ఈ పర్టికులర్ స్టాక్ గురించి అయితే మనం రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాము. సో రీసెంట్గా ఏ లెవెల్స్లో అయితే డిస్కస్ చేసామంటే అరౌండ్ 130 దగ్గర ఒకసారి డిస్కస్ చేసాం, 157 దగ్గర అయితే ఒకసారి డిస్కస్ చేసాం. అండ్ టార్గెట్స్ వచ్చేసరికి మనం 180 అండ్ 200 టార్గెట్స్ అయితే మనం ఆ పాయింట్లో అయితే డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇవాళ చూసుకుంటే ఆల్మోస్ట్ స్టాక్ ఒక ఆల్ టైమ్ హై లెవెల్కి అయితే హిట్ అవడం జరిగింది. 191.47 రూపీస్ లెవెల్కి అయితే అది రీచ్ అయింది. సో ముందుగానే చెప్పాను, ఈ పర్టికులర్ స్టాక్లో అయితే మనకి చాలా మంచి పొటెన్షియల్ అయితే ఉండబోతుందని. సో ఎవరైతే లో లెవెల్స్లో అయితే ఇన్వెస్ట్ చేశారో తప్పకుండా వాళ్ళకి బెనిఫిట్ అయితే వచ్చి ఉంటుంది. సో రీసెంట్ ఫాల్ కూడా చూసుకున్నట్టయితే ఒక 3-4 వీక్స్ ఫాల్ అయింది. ఎందుకంటే ఆ టారిఫ్స్ రిలేటెడ్ ఏదైతే మనకు న్యూస్ అనేది రన్ అవుతుందో దానివల్ల అయితే కొంచెం ప్యానిక్ అయితే క్రియేట్ అయింది ఆ పర్టికులర్ సెషన్స్లో. సో ఎన్ని స్టాక్స్ ఎక్కడైతే మనకి బిజినెస్ బయట ఉందో ఆర్ అట్లాంటి సినారియోస్లో ఏమైందంటే కొంచెం మనకి ఫాల్ అయితే కనిపించింది. బట్ ఇట్స్ ఎ హెల్తీ రిట్రేస్మెంట్. ఎప్పుడు చూసుకున్నా మనకు మంచి రైస్ కరెక్షన్ అండ్ మళ్ళీ ఇప్పుడు ఒక మంచి లెవెల్స్కి అయితే అచీవ్ అయింది. ఇక్కడ నుంచి మనకి మంచిగా ఒక 200 లెవెల్ పైన అయితే క్లోజ్ అవుతే మనకి మంచిగా మిడ్ టర్మ్లో 250+ అయితే స్టాక్ అచీవ్ చేయడం ఈజీగా పాసిబుల్, రైట్? సో ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో ఓవరాల్ వ్యూ చూసుకుంటే, ఒకవేళ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నా కూడా మనకి ఏంటంటే ఒక మంచి మొమెంటం అయితే స్టాక్ లో కనిపిస్తుంది. సో మీరు చూసుకుంటే 188 దగ్గర ఒక పివెట్ రెసిస్టెన్స్ ఉంది, అది క్లియర్ గా బ్రేక్అవుట్ అయ్యి ఇవాళ ఒకవేళ ఆ 188 పైన క్లోజింగ్ వస్తే మనం డెఫినెట్ గా 200 దగ్గర ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత 220 దగ్గర ఇంకొక టార్గెట్ అయితే మనం పెట్టుకునే ఛాన్స్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది, రైట్? సో పేషెంట్స్గా వెయిట్ చేయండి. ఎవరికైతే ఆపర్చునిటీ వస్తుందో అప్పుడే ఎంట్రీ ఇవ్వండి. ఇప్పుడే ఇన్వెస్ట్ చేయాలని పాయింట్ లేదు. క్లోజింగ్ బేసిస్ మీద ఎప్పుడైనా ట్రేడింగ్ డిసిషన్ తీసుకోవాలి. సో ఇవాల్టి క్లోజింగ్ ఒకవేళ సక్సెస్ఫుల్గా 188 పైన క్లోజింగ్ అవుతే, ఆ ప్రీవియస్ హై ఏదైతే ఉందో బ్రేక్ అయ్యి అక్కడ క్లోజ్ అవుతే మీరు తప్పకుండా ఒక ఛాన్స్ అయితే తీసుకోవచ్చు. టార్గెట్స్ 200 అండ్ 220, రైట్? సో ఇదన్నమాట బెల్ రైస్ ఇండస్ట్రీస్ స్టాక్ గురించి. షార్ట్ టర్మ్లో నా పర్సనల్ ఒపీనియన్ అయితే మనం బై చేయొచ్చు. టార్గెట్స్ 200 అండ్ 220 పెట్టుకోవచ్చు. సో స్టాప్ లాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే 178 బిలో అయితే ఒక స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. బికాస్ 178 బ్రేక్ అవుతే మళ్ళీ ఒక ఛానల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ కొన్ని రోజులు మళ్ళీ కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇదన్నమాట బెల్ రైస్ ఇండస్ట్రీస్ గురించి. మీ దగ్గర ఆల్రెడీ స్టాక్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మీరు ఛానల్ కొత్తగా వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.